హలో వాట్ ఈస్ అప్ అమిగోస్, ఇవాళ వీడియోలో మీ బాల్స్ని ఎట్లా మీరు షేర్ చేసుకోవాలో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం ట్యాబూ టాపిక్ అయినా నేను మీకు ఒక బిగ్ బ్రదర్ లాగా, ఒక అమిగో లాగా ఇందులో కూడా ఐ విల్ గైడ్ యూ. సో ఒక 7 టిప్స్ ఉన్నాయి నాకు టు బీ ఏబుల్ టు షేవ్ ఇట్ క్లీన్లీ. కొంచెం మీకు ఎట్లాంటి హర్ట్ కలగకుండా, ఎట్లాంటి ర్యాషెస్ రాకుండా, ఎలాంటి తేడా కొట్టకుండా. సో వాట్ డు వీ డూ? వీడియోలోకి వెళ్ళిపోతాం. ఒక 7 టిప్స్ లెట్ us డిస్కస్. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. We will get right in. టిప్ నెంబర్ 7 అమిగోస్, మీరు మీరు షేప్ చేద్దాం అనుకున్న, ట్రిమ్ చేద్దాం అనుకున్న ఒక బ్లేడ్ సర్ఫేస్తో డైరెక్ట్గా టచ్ చేయకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక లూబ్రికేషన్ లేకుండా, ఒక క్లిప్పర్ లేకుండా ఒక డైరెక్ట్ టచ్ అనేది అక్కడ ఉంటే మీకు డెఫినెట్గా ఎనీ కైండ్ ఆఫ్ ర్యాష్ వచ్చే కారణం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బ్లడ్ లీక్ అయ్యే కారణం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ సంథింగ్ యూ మైట్ బీ ఏబుల్ టు ఫేస్. సో మైట్ ఏంటి, డెఫినెట్గా మీరు ఫేస్ చేస్తారు. సో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది మీరు డెఫినెట్గా అక్కడ పెట్టకండి. ఆల్వేస్ రిమెంబర్, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి హరీలో ఉన్నా, ఎలాంటి బరీలో ఉన్నా, మీరు ఇమీడియట్గా మీరు వెళ్ళిపోవాల్సి వచ్చా ఆ టైంలో అసలు చేయకూడదు. బట్ పేషెన్స్ లేకుండా డైరెక్ట్గా అక్కడ పెట్టి చేసేద్దాం అనే ఆ టెన్షన్ నుంచి, ఆ గోల్ నుంచి బయటకు వచ్చేయండి. ఎప్పుడు ఒక పేషెన్స్ ఉండాలి, అప్పుడే మీరు ఎనీ కైండ్ ఆఫ్ బ్లడ్ లాస్ లేకుండా దాని నుంచి బయటపడతారు. టిప్ నెంబర్ 7 అది. టిప్ నెంబర్ 6 అమిగోస్, మీరు బాల్స్ని షేవ్ చేద్దాం అనుకున్న, ట్రిమ్ చేద్దాం అనుకున్న దానికన్నా ముందు బెస్ట్ అడ్వైజబుల్ థింగ్ ఇస్ టు టేక్ ఏ హాట్ షవర్. దీంట్లో 2 లాభాలు ఉంటాయి. ఒక హాట్ షవర్ తీసుకోవడం వల్ల మీకు అక్కడ స్కిన్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, అక్కడ షేవ్ అయినా ట్రిమ్ అయినా చేయడం ఇంకొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఇన్ జనరల్గా ఒక క్లెన్లీనెస్ వస్తుంది, ఒక హైజీన్ వస్తుంది. మీరు ఇట్లా చేస్తే ఎవ్రీ టైమ్ యూ ట్రిమ్ యువర్ బాల్స్, యూ జస్ట్ టేక్ ఎ హాట్ షవర్, దెన్ ఆ ట్రిమ్మింగ్ ప్రాసెస్ అనేది, ఆ షేవింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఆల్వేస్ రిమెంబర్, హాట్ షవర్ ఈజ్ అ మస్ట్. టిప్ నెంబర్ 6. టిప్ నెంబర్ 5 అమిగోస్, ఇది షేవ్ చేద్దాం అనుకునే అమిగోస్ కోసం. మీకు ఒకవేళ మీరు రేజర్తో కానీ, మీరు డైరెక్ట్లీ టచ్ చేద్దాం అనుకుంటుంటే, ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్. మీరు డెఫినెట్గా అది చేయొచ్చు. బట్ నేను ఫస్ట్ ఇందాక 7th టిప్లో చెప్పినట్టు డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద స్కిన్ ఉండకూడదు. అంటే మధ్యలో ఒక లేయర్ అనేది ఉండాలి. దట్ లేయర్ ఈజ్ అ లూబ్రికెంట్. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ అ షేవింగ్ క్రీమ్, షేవింగ్ జెల్, షేవింగ్ ఫోమ్ కాదు, మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే షేవింగ్ జెల్ ఏం చేస్తుందంటే, ఆ మూమెంట్ని స్లైడ్ ఈజీ అవ్వడానికి ఈజీ చేస్తుంది అది. మనం అందుకే ఫేస్ మీద షేవ్ చేసుకునేటప్పుడు చాలామంది షేవింగ్ క్రీమ్ రాసుకుంటారు, టు మేక్ లైఫ్ ఈజీ, టు మేక్ ద స్లైడ్ ఈజీ. సో అదే మ్యాటర్ అదే. సో ఆల్వేస్ వెన్ యూ వాంట్ టు పుట్ అ రేజర్, షేవింగ్ క్రీమ్ మస్ట్. చాలామంది ఫేస్కి పెట్టుకునే క్రీమ్ అక్కడ ఏం పెడతాం అని చెప్పి చాలామంది అది పెట్టరు, బట్ మీరు పెట్టాలి. దట్ ఈస్ వాట్ ద లాజిక్ టెల్స్ us. టిప్ నెంబర్ 5. ఆగండి మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ డూయింగ్ దిస్ న్యూ థింగ్. మీలో ఎవ్రీడే ఒక 50 DMస్కి నేను ఆన్సర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను, టు బీ యువర్ పర్సనల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అడ్వైజర్. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి క్వైరీ ఉన్నా, అది ఫ్యాషన్ మీద, గ్రూమింగ్ మీద, లైఫ్ స్టైల్ మీద, మీరు నన్ను థింక్ ఆఫ్ మీ యాజ్ ఎ బిగ్ బ్రదర్ అండ్ నన్ను ఏదైనా అడగండి. మీకు ఒక పర్సనలైజ్ సొల్యూషన్ దోస్తా. 50 పీపుల్కి ఐఎమ్ రియాక్టింగ్ 1 hour డైలీ. దానికే పెట్టుకున్నా. Come there and also you'll get a lot of good posts, fun posts, outfit inspirations వస్తాయి, and also fun reels వస్తాయి. కింద పిన్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, కమ్ ఫాలో మీ దేర్. అండ్ ఆబ్వియస్లీ లైక్ అండ్ #road to 150K ఈ 2 మర్చిపోద్దు. కింద కామెంట్స్ కూడా ఎరక్కొట్టేద్దాం. సో ఐ నీడ్ దట్ ఎంగేజ్మెంట్, ఐ నీడ్ దోస్ లైక్స్. కమ్ డూ. అండ్ బ్యాక్ టు ద ఇంపార్టెంట్ టాపిక్. టిప్ నెంబర్ 4 అమిగోస్, మీరు ట్రిమ్ చేద్దాం అనుకున్నప్పుడు యూజ్ అ క్లిప్పర్ అనేది ఏం చేస్తుందంటే, మీ స్కిన్ని కొంచెం ఈజీ చేసి, కొంచెం దాన్ని ఏమంటారు, డైరెక్ట్ కాంటాక్ట్ అనేది లేకుండా లైఫ్ని కొంచెం సింప్లిఫై చేస్తుంది ఒక డైరెక్ట్ క్లిప్పర్ అనేది. లేకపోతే ఇన్ఫ్యాక్ట్ మీరు డైరెక్ట్గా ఇఫ్ యూ జస్ట్ యూజ్ ద బ్లేడ్, ఈ చూసారు కదా, ఇది కొట్టి దీని మీద మనం
మ్యాటర్ అయిపోద్ది. మీరు బేసిక్గా మీరు బిలీవ్ చేయాల్సింది ఏంటంటే క్లిప్పర్ పెడితే స్కిన్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, మీకు లైఫ్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అనవసరంగా రిస్క్ ఎందుకు తీసుకోవడం, డైరెక్ట్గా దీంతో టచ్ చేయకండి. యూజ్ అ క్లిప్పర్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఈజీ. క్లిప్పర్ కూడా 3-4 సెట్టింగ్లో పెట్టండి అండ్ మీకు ఎలాంటి హర్ట్ రాదు, ఎలాంటి బ్లడ్ లాస్ కూడా జరగదు. టిప్ నెంబర్ 4 మైండ్లో పెట్టుకోవాల్సింది. టిప్ నెంబర్ 3, గో స్లో. ఆరాంగా చేయండి, ప్రశాంతంగా చేయండి, పేషెన్స్తో చేయండి, ఇన్ఫాక్ట్ మెడిటేషన్ చేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హర్రీ అయితే మాత్రం డ్యామేజ్ చాలా దారుణంగా ఉండే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో కొంచెం టైం పట్టినా, కొంచెం టైం తీసుకున్నా, కొంచెం మీకు పేషెన్స్ అనేది కొంచెం అది మీ పేషెన్స్ని టెస్ట్ చేసినా కూడా మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ముఖ్యంగా చాలా స్లోగా చేయండి అండ్ మేక్ యువర్ ఫస్ట్ షేప్ డౌన్ దేర్ ఒక ఫ్రూట్ఫుల్ మెమరీలా పెట్టుకోండి, గాయపరిచే మెమరీలా కాదు. మీరు లైఫ్లో మళ్ళీ టచ్ చేయరు లేకపోతే. ఆల్వేస్ రిమెంబర్. సో కొద్దిగా టైం తీసుకున్నా స్లోగా చేయండి, ప్రశాంతంగా చేయండి. టిప్ నెంబర్ 3 అది. టిప్ నెంబర్ 2, కాన్ఫిడెంట్ స్ట్రోక్స్. కాన్ఫిడెన్స్ అనేది మనకి లైఫ్లోనే కాదు, వీడియోలు నేను చెప్పేటప్పుడు నాలోనే కాదు, బట్ మీరు ట్రిమ్ చేసేటప్పుడు కింద కూడా పనికి వస్తుంది. కాన్ఫిడెంట్ స్ట్రోక్ అంటే ఏంటంటే మీరు ఒక పాయింట్ నుంచి పాయింట్ A టు పాయింట్ Bకి వెళ్ళేటప్పుడు కొంచెం మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళగలగాలి. భయంగా వెళ్తే స్లోగా వెళ్తారు, కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. టేక్ కాన్ఫిడెంట్ స్ట్రోక్స్, టేక్ స్టడీ స్ట్రోక్స్, టేక్ స్లోవర్ స్ట్రోక్స్. ఆల్వేస్ రిమెంబర్, కాన్ఫిడెంట్గా నీట్గా స్మూత్గా వెళ్ళాలి. మీరు ప్రెషర్ అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉండకూడదు. మీరు స్ట్రోక్ చేసేటప్పుడు వెన్ యూర్ ట్రైంగ్ టు స్ట్రోక్ ఇట్ ఆఫ్. మీకు చూపించాలంటే ఎగ్జాంపుల్ కూడా ఉంది నా దగ్గర. సో పాయింట్ A, పాయింట్ B, మీరు కొంచెం భయంగా వెళ్తే ఇట్లా చదవ తెగిపోద్ది. అదే మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళారంటే ఇట్ జస్ట్ స్లైడ్స్ స్మూత్. ఆల్వేస్ రిమెంబర్, కాన్ఫిడెంట్ స్ట్రోక్ ఇస్ ద కీ. టిప్ నెంబర్ 2. ఫైనల్లీ టిప్ నెంబర్ 1 అమిగోస్ ఇస్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ. కాన్ఫిడెంట్గానే కాకుండా కన్సిస్టెంట్లీ కూడా చేయాలి. ఏదో సంవత్సరానికి 2 సంవత్సరాలకి అది నల్లమల ఫారెస్ట్ అయిన తర్వాత క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అండ్ మీకు పేషెన్స్ని కూడా టెస్ట్ చేస్తారు. అదే ఎవ్రీ 1 మంత్, ఎవ్రీ 2 మంత్స్కి మీకు డిపెండింగ్ అపాన్ మీ హెయిర్ గ్రోత్ని బట్టి మీరు కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ట్రై చేస్తుంటే మీకు ఆ టైంలో కొద్దిగా పేషెన్స్ మీరు పెట్టుకొని చేయగలిగితే మీకు ద బాల్స్ విల్ థ్యాంక్ యూ. వాటి లైఫ్ మీరు ఈజీ చేసినందుకు అండ్ కొంచెం ఎయిర్ ఫ్రీగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ హియర్ అండ్ దెన్ అది కూడా మిమ్మల్ని మీ లైఫ్ని సింప్లిఫై చేస్తుంది, ఈజీ చేస్తుంది. అండ్ ఆల్సో ఆల్వేస్ రిమెంబర్, మీ హెయిర్ గ్రోత్ని బట్టే కన్సిస్టెన్సీని పెట్టుకోండి. సరే కన్సిస్టెంట్గా చేయమన్నాడు కదా అని చెప్పి రోజు 1 డేకి 2 డేస్కి 3 డేస్కి చేయొద్దు. మీ గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉంది, ఎంత స్లోగా ఉంది, దాన్ని బట్టి యూ నీడ్ టు టేక్ దట్ కాల్. టిప్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్ నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే అమిగోస్, ఈ పర్టిక్యులర్ వీడియోలో చెప్పిన ప్రతి టిప్ ఇంపార్టెంట్. ఒకసారి రీవెరిఫై చేయండి చూసుకునే ముందు అండ్ ఒక కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దిగిపోండి. అండ్ కింద కనబడే లైక్ బటన్ కొట్టండి. వెళ్ళే ముందు #road to 150K వాడండి. రెండు ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. డూ దీస్ 2 థింగ్స్. మేము 150K చాలా దగ్గరగా ఉన్నాం, కొట్టేద్దాం 150K. దాని తర్వాత చాలా సర్ప్రైజెస్ నేను దాచా. అవన్నీ 1 by 1 లెట్ us టేక్ ఇట్ అవుట్, ఇంక్లూడింగ్ అనౌన్స్మెంట్, బ్లాగ్స్, రకరకాల థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కింద ఇన్స్టాగ్రామ్ మీరు ఇందాక మర్చిపోయినట్లయితే డెఫినెట్లీ 50 పీపుల్కి నేను రియాక్ట్ అవుతాను ఎవ్రీడే. 1 hour దానికే పెట్టుకున్నాను టు బీ యువర్ పర్సనల్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ అడ్వైజర్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను మీ పర్టికులర్ డౌట్ని పర్సనలైజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద పిన్ కామెంట్లో ఉంది, కమ్ సీ మీ దేర్. అండ్ ఆల్సో రకరకాల పోస్ట్ అండ్ ఫన్ రీల్స్ ఉంటాయి. అడియోస్ అమిగోస్.